సో ప్రజెంట్ అసలు ఓయూలో ఏమనుకుంటున్నారు ఇక్కడ ఉండే విద్యావేత్తలు కావచ్చు, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కావచ్చు, మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకుందాం. సో ఏంది పహల్గామ్ దాడి తర్వాత సింధూర్ పేరుతో మనం బుద్ధి చెప్పిన పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, నేను రాత్రి నుంచి జరుగుతున్న దాడులు? ఏంటంటే మన పెహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటనను ఏదైతే పాక్ ఉగ్రముక్కలు ఎవరైతే ఉన్నారో అమాయక పౌరులను బలిగొన్నారనే కారణంతో భారతదేశ సైన్యం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన, ఖచ్చితమైన స్థావరాలపైన, ఉగ్రవాద స్థావరాలపైన వాళ్ళ దాడులు చేయడం, వాళ్ళని భూస్థాపితం చేయడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే, పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో, దాదాపు 200 మంది ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాదులకు అక్కడ ఏదైతే అధికార లాంఛనాలతోటి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ దహన సంస్కారాలు నిర్వహించడం అంటే పాకిస్తాన్ అనేది ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్నది. ఉగ్రమూకలను ఎప్పుడు కూడా వాళ్ళకు అన్ని సహకారాలు అందిస్తున్నది మనకు స్పష్టమైంది. అలా స్పష్టమైన సమయంలో సరే పెహల్గాం దాడికి దీటైన సమాధానం చెప్పిరుగా అక్కడనే ఊరుకోవాలా, లేదంటే ఉగ్రవాదులందరినీ కూడా భారత్కి అప్పగించే పనైనా చేయాలి పాకిస్తాన్. కానీ ఇవన్నీ ఏం చేయక ఇప్పటికే ఆర్థిక లోటుతోటి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ నిన్న ఏం చేసిందంటే, మన భారతదేశం యొక్క సరిహద్దు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ పంజాబ్, ఈ సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఎల్ఓసి వెంబడి కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ దాదాపుగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. డ్రోన్లతోటి, ఫైటర్లతోటి దాడులు చేయడం అంటేనే అక్కడ ఉన్నటువంటి అమాయక పేద ప్రజల యొక్క ఇళ్లను కూలగొట్టడం పాకిస్తాన్ యొక్క కపట నీతిని మళ్ళోసారి రుజువు చేసుకుంది. సో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా ఏదైతే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు ఇక్కడ మన భారత సైన్యం అదేవిధంగా తిప్పికొట్టడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ఫైటర్ విమానాలను, ఏదైతే రాడార్లను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. సో ఇది అన్నింటినీ చూస్తుంటే ఏంటంటే పాకిస్తాన్ ఇంకా గెలుక్కుంటుంది. ఇంకా గెలుక్కోవడం అంటే భారతదేశాన్ని పాకిస్తాన్ గెలుకోవడం అంటేనే ఇంకా నూకలు చెల్లినట్టే. ఈ ధరిత్రి పైన, ఈ భూమండలం పైన పాకిస్తాన్ అనేది ఉండదు. ఫ్యూచర్లో పాకిస్తాన్ అనేది పేరు కనబడదు, ఏదైతే మ్యాప్లో పేరు కనబడదు అనే విధంగా ఈరోజు పాకిస్తాన్ కాబోతుంది. ఎందుకంటే మనం నిన్న చూసాం, కేవలం వాళ్ళు చిన్న చిన్న డ్రోన్లతోటి తెగబడితే మన భారత సైన్యం, మన వాయు కావచ్చు, నెవీ కావచ్చు, అన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ లాహోర్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాయుసేన యొక్క రాడార్ని మనము ధ్వంసం చేయగలిగాం. అక్కడ వాయుసేన యొక్క రాడార్ను ధ్వంసం చేయగలిగినామంటేనే పాకిస్తాన్ యొక్క ఏదైతే గగనతలంలో వాళ్ళు చేయాల్సిన వ్యూహాలకు అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం. సో అదేవిధంగా ఇది లాహోర్లో కావచ్చు, ప్రధాని యొక్క నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో కూడా మనము క్షిపణిని ప్రయోగించాం. అంటే భారతదేశం ఇంకా అమాయక ప్రజలపైన, అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రజలపైన ఎక్కడ దాడి చేయడం లేదు. ఎప్పుడు కూడా మీరు కనువిప్పు కలిగేలా చేస్తుంది. మీకు ఈ విధంగా పని చేస్తాం, ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది, మా మీదకి మీరు వస్తే మాత్రం ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అని హెచ్చరిక జారీ చేస్తుంది. అలాంటి హెచ్చరిక జారీ చేస్తున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధాని అక్కడ ఉండి సమీక్షించాల్సింది పోయి ఎక్కడో బంకర్లో దాక్కోవడం. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు అంటే అక్కడ ప్రజలకు సురక్షితంగా లేరు. అక్కడ ప్రజలకు సురక్షితంగా లేరనేది పాక్ యొక్క ఏదైతే ఆర్మీ చీఫ్ను కూడా మార్చడం జరిగింది. ఎందుకు మార్చడం జరిగిందంటే వాళ్ళ యొక్క వ్యవస్థ అంతా ఫెయిల్ కంటే భారతదేశం యొక్క క్షిపణిలు కావచ్చు, భారతదేశం యొక్క ఏదైతే సైన్యం ఉంగట కావచ్చు, పాకిస్తాన్ యొక్క సైన్యం యొక్క టెక్నాలజీ విషయంలో ఎక్కడ కూడా సరిపోలేదు. ఎక్కడ కూడా ఆర్థికంగా కావచ్చు, ఏ విధమైనటువంటి అక్కడ పాకిస్తాన్ అనేది సరితూగదు. కాబట్టి ఈ విధమైన చర్యలు చేస్తే పాకిస్తాన్ అనేది భూస్థాపితం కావడం ఖాయం. సో పాకిస్తాన్ వ్యవహారం ఎట్లా అనిపిస్తుంది? పాకిస్తాన్ వ్యవహారం ఎట్లా అనిపిస్తున్నది అంటే, తిన్న గిన్నెలో ఏదైతే మనము సామెతలు చూస్తూ ఉంటాం, తిన్న గిన్నెలో ఎరగడం లాంటివి, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి యొక్క వ్యవహారం పాకిస్తాన్ యొక్క వ్యవహారంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సింధు జలాలు దాదాపుగా సింధు జలాలు అన్నీ కూడా భారతదేశంలో పారి 30% మనం వాడుకొని 70% వాళ్ళకి ఇస్తున్న తరుణంలో కూడా ఇంకా కూడా వారికి ఆర్థికంగా ఎవరైతే చైనానే అయి ఉండొచ్చు, ఇంకేదైనా మూకలే అయి ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థికంగా వారికి డబ్బుని అయి ఉండొచ్చు, ఇంకేదో అయి ఉండొచ్చు, ఆర్థిక సాయాన్ని వాళ్ళకు అందిస్తూ వారి యొక్క కుట్రలు భారతదేశంపై పన్నే విధంగా ఈ యొక్క ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా, అక్కడున్న పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వాటికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి అవన్నిటిని చూస్తూ, తతంగాన్ని అంతా కూడా చూస్తూ వాళ్ళు అదే విధంగా ఉండడం, ఆ యొక్క ఉగ్రమూకలను పెంచి పోషించడం కూడా ఈరోజు పాకిస్తాన్ యొక్క కుట్రనీతి ఏదైతే కపట నీతి ఉందో దాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ఈరోజు కూడా మనం చూసాము, సింధు జలాలు ఆపిన తరుణంలో
ఆ రోజు ఏదైతే పహల్గామ్ విషయంలో సింధు జలాలు ఆపిన తరుణంలో కూడా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో కూడా ఎక్కడ కూడా కేవలం ఉగ్రమూకల స్థావరాలపైనే భారతదేశం దాడి చేసింది తప్పితే ఎక్కడ కూడా పాకిస్తాన్ యొక్క సివిలియన్స్ పైన దాడి చేసిన తరుణం మనం చూడలేదు. వాళ్ళు రిపోర్ట్ చేసిన తరుణమైనా కూడా భారతదేశం యొక్క సైనికులు రిపోర్ట్ చేసిన తరుణమైనా కూడా ఎక్కడ కూడా సివిలియన్స్కి ఎలాంటి హాని జరగలేదు. అంటే భారతదేశం యొక్క నీతి ఎలా ఉన్నదో మన పాకిస్తాన్ యొక్క నీతి ఎలా ఉన్నదో ఇక్కడే అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ఏదైతే ఈ యొక్క పాకిస్తాన్కి బార్డర్ ఎల్ఓసి ఏదైతే ఉన్నదో దాని చుట్టూరుగా ఉన్న పంజాబ్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు, వాటిపైన నిన్నేదైతే దాడి చేసిరో అది యొక్క మనకు పాకిస్తాన్ యొక్క కుట్రనీతి మనకు బయటపడతా ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే నిన్న కూడా వారు ఒకవేళ ఉగ్రమూకలను దాడి చేసిన తరుణంలో ఆర్మీ యొక్క చీఫ్స్ ఆర్మీ పైన ఒకవేళ వాళ్ళకంత దమ్ముంటే ఆర్మీతో తలపడాలి, అంతేగాని సివిలియన్స్ పైన దాడి చేసిరు. కాబట్టి వాళ్ళ యొక్క కుట్రనీతి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా భారతదేశం సివిలియన్స్ని అయి ఉండొచ్చు, పాకిస్తాన్ అయి ఉండొచ్చు, హాని చేసే అంత అవసరం భారతదేశానికి లేదు. ఒకవేళ వాళ్ళకు ఉన్నదల్లా పాకిస్తాన్ యొక్క ఉగ్రమూకలు ఏవైతే చైనా అయి ఉండొచ్చు, ఇంకెవరైతే ఈ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్నారో ఆ ఉగ్రమూకలను హతం చేయాలనే ఉద్దేశంతోనే కేవలం వాటి యొక్క బంకర్లపై అయి ఉండొచ్చు, వారి యొక్క స్థావరాలపైన అయి ఉండొచ్చు భారతదేశం దాడి చేస్తూ ఉన్నది. కానీ పాకిస్తాన్ సివిలియన్స్ పైన తెగబడుతున్న తరుణంలో ఈరోజు మేము పాకిస్తాన్కి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకవేళ భారతదేశ సైన్యమే ఉండొచ్చు, భారత ప్రభుత్వమే ఉండొచ్చు, ఒకవేళ తలుచుకున్నట్టయితే రేపు పొద్దున ఎప్పుడైతే సూర్యుడు వచ్చే సమయం అవుతుందో అప్పటికి కేవలం పాకిస్తాన్ని ప్రపంచ నక్ష నుంచి తప్పించే యొక్క సత్తా భారతదేశానికి ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంతో నిలబడుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క నేస్తాన్ని కోరుతూ ఉన్నాయి. భారతదేశం ఈరోజు ఆర్థిక వ్యవస్థ పరంగా ఉండొచ్చు, ఏ వ్యవస్థ పరంగా ఉండొచ్చు, భారతదేశం ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఈరోజు కేవలం వారికి తినే తిండి లేదు, వారికి రొట్టె కోసం కొట్లాడుతూ ఉంటారు, నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉంటారు. అక్కడ లోకల్లో ఉన్న ప్రజలను ఏదైతే నిన్న మనం చూసామో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే 14 మందిని, 2 ఆఫీసర్లను 12 మంది ఆ యొక్క సైనికులను, పాకిస్తాన్ సైనికులను చంపిన తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళ యొక్క రెబెలియన్స్నే వాళ్ళు ఆపలేకపోతున్నారు. అలాంటి తరుణంలో మేమేం చెప్తా ఉన్నామంటే నేను ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కేవలం 2 లేడీ ఆఫీసర్లు దే హ్యావ్ లెడ్ ద ఆపరేషన్. అంటే పాకిస్తాన్ యొక్క బలాలేందో భారతదేశం ముక్కుసూటిగా చెప్పింది. మా యొక్క భారత సైనికులు ఎవ్వరు అవసరం లేదు, మీకు మహిళా కమాండర్ల యొక్క స్థాయి మీకు సరిపోదు అని కూడా చెప్పి ఆపరేషన్ సింధూర్ని అక్కడ చేసిన తరుణం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ను రేపు పొద్దున లేపేయాలంట భారతదేశానికి ఒక లెక్క కాదు. కానీ ఈరోజు భారతదేశము పాకిస్తాన్ సివిలియన్ల పైన, పాకిస్తాన్ యొక్క దేనిపైన దాడి చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఉగ్రమూకలను భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ చేస్తూ ఉన్నది. కానీ పాకిస్తాన్ అలా చేస్తే మాత్రం భారతదేశం ఎక్కడికి ఊకోదు. భారతదేశం తెగపడి ఖచ్చితంగా భారతదేశం ఆ యొక్క పాకిస్తాన్ని కనుమరుగు చేసే అంత స్థాయి కూడా భారతదేశానికి ఉన్నది. ఒకవేళ పాకిస్తాన్ ఈ ఉగ్ర కాల్పులు సివిలియన్స్ పైన ఆపకపోతే మాత్రం భారతదేశం అది చేసి చూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ పేరేందే? నా పేరు శ్రీకాంత్. సో వార్ జరుగుతున్న విషయం తెలుసు. సో ఏంటి ఆ వార్ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అసలు మీకు చూస్తుంటే? ఆపరేషన్ సింధూర్తో ఆగిపోతుంది అనుకున్నారా, లేదంటే మళ్ళీ పాకిస్తాన్ తెగబడుతుంది అనిపించిందా మీకు? వాస్తవానికి పాకిస్తాన్ ఇండియా యుద్ధం కొత్తగా ఏం జరుగుతలేదు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఇప్పటికీ 4 టైమ్స్ యుద్ధం జరిగినా 4 సార్లు కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. ఇండియా అనేది ఎప్పుడు కూడా యుద్ధంలో గెలుస్తూ ఉంది. నా యొక్క కోరిక ఏంటంటే పాకిస్తాన్ ఇండియా ఎప్పుడైనా యుద్ధం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇప్పుడున్న అజిత్ దోవల్ గారి నాయకత్వంలో పూర్తిగా కాశ్మీర్ను భారతదేశం వశపరుచుకొని, కాశ్మీర్ భారతదేశం ఆక్రమించుకొని, పాకిస్తాన్లో అయితే ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్రస్థావరాలను పూర్తిగా నిర్మూలన చేయాలి. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రముఖలు దాడి చేయకుండా నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు నిలబడ్డాయి. ఖచ్చితంగా భారత్ ఎప్పుడైనా కూడా శాంతి వైపు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ నెలలో గౌతమ్ బుద్ధుడు పుట్టిండు, ఈ నెలలో మహాత్మా గాంధీ పుట్టిండు, ఈ నెలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిండు. వీళ్ళు ఎప్పుడు కూడా హింసను కోరుకోలే, శాంతినే కోరుకోరు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటున్నా కూడా కానీ పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు భారతదేశాన్ని
గెలికి మరి యుద్ధానికి సంసిద్ధ చేస్తారు. భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని ఉండదు. అవును. ప్రపంచ దేశాలతోని శాంతిగా సామరస్యంగా ఉండాలని కోరుకుంటుంది. అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఎప్పుడు కూడా భారతదేశాన్ని దాడి చేయాలని చూస్తున్నాయి. కాబట్టి మేమందరం కూడా దేశంలో ఎన్ని కలహాలు ఉన్నా ఏమున్నా కూడా దేశం మీద దాడి జరుగుతున్నట్టు మేము అందరం కూడా దేశం వైపే ఉంటాం. మాది ఎవరికైనా మా మాతృదేశం ఇంపార్టెంట్. మా మాతృభూమి మీద ఎవరు దాడి చేసినా కూడా మేము ఆ దాడిని తిప్పికొడతాం. మేము జవాన్ల వైపు, ఆర్మీ సైనికుల వైపు 140 కోట్ల మంది జనం కూడా ఆ సైన్యం వైపు ఉండి ఖచ్చితంగా ఈ వారిలో భారతదేశం ఖచ్చితంగా గెలుస్తుంది. సో హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఏరియాకు కూడా కేంద్రం గుర్తించిన పరిస్థితి. హైదరాబాద్ ఏరియా మ్యాక్స్ ఇప్పుడు ఉన్న సందర్భంలో అయితే మేము ఇక్కడ దాడులు జరిగాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మన సైన్యం చాలా టెక్నాలజీ కలిగిన వ్యవస్థ, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన దేశం భారతదేశం. ఈసారి అయితే హైదరాబాద్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేనైతే అనుకుంటున్నాను. కరాచీ 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ కరాచీ పైన మన ఆర్మీ వెళ్ళడం నేను వాస్తవానికి కరాచీ కాదు, భారతదేశం అనుకుంటే టోటల్ పాకిస్తాన్ కూడా ఆక్రమించుకుంటుంది. అంత శక్తి ఉంది. మనము ఎందుకు వాళ్ళతో యుద్ధం అనే సందర్భం వచ్చినప్పుడే మనం కొద్దిగా ఆలోచించి అటువైపు ఆలోచన చేస్తలేం. కానీ వాస్తవానికి భారతదేశం అనుకుంటే పాకిస్తాన్ చాలా చిన్నది. ఒకవేళ మనం దాడి చేసినాం అనుకో, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ప్రపంచ పటం నుంచి కూడా పాకిస్తాన్ పోతుంది. కానీ మనము ప్రపంచ మానవుల్ని ప్రేమించిన దేశం భారతదేశం. ఏ దేశాన్ని ద్వేషించలేం. కాబట్టి పాకిస్తాన్ కూడా మన వాళ్ళు ఆచితూచి అడుగులేస్తారు. ఒకవేళ మనమే కనుక పాకిస్తాన్ కొట్టాలనుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కూడా ఉండదు. అంత శక్తి భారతదేశానికి ఉంది. కాబట్టి మనం అందరం కూడా యుద్ధము జరగకపోతేనే బాగుండని ఆశిస్తున్నాం. ఇటు రెండు వైపులా కూడా యుద్ధం జరిగినా కూడా ఈ రెండు వైపులా ప్రజలు నష్టపోతారు, అది ఆర్థికంగా కూడా నష్టపోతుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం పాకిస్తాన్ నష్టపోతుంది. పాకిస్తాన్కు ఇప్పటికి కూడా బుద్ధి రాకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రతిసారి ఉగ్రవాదులను భారతదేశంతో తోలిచ్చి దాడి చేయించడము, మళ్ళీ రిట్రీట్ అయ్యి మాకు భారత్ ఉగ్రవాళ్ళకి సంబంధం లేదని చెప్పడము, మళ్ళీ ఉగ్రవాళ్ళు చచ్చిపోతే వాళ్ళ సైన్యంలో ఉన్న సైనిక అధికారులను ఆ ఉగ్రవాద కాడ తీసుకుపోయి సంతాపం తెలపడం, ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ప్రపంచ దేశాలు అన్నీ చూస్తున్నాయి. భారత్ వైపు ఉండాలా, పాకిస్తాన్ వైపు ఉండాలని ప్రపంచ దేశాలు చూస్తున్న సందర్భంలో అన్నీ కూడా భారతదేశం వైపు ఉన్నాయి. ఏదైనా ఒక దేశం పాకిస్తాన్ వైపు ఉంటే ఆ దేశం కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన దేశం అయితే తప్ప ఉగ్రవాదాన్ని వ్యతిరేకించిన దేశం కాదు. ఇవి ఏ దేశాలైనా, ఇప్పుడు చైనా, ఇంకా కొన్ని దేశాలు పాకిస్తాన్ మద్దతు చేయాలని అనుకుంటున్నాయి. కానీ వాళ్ళు ఒకవేళ మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వాళ్ళైతే ఆ ఉగ్రవాదులు కూడా రేపు ఆ దేశాలకే ప్రమాదకారకంగా మారుతాయి. ముందు నుంచి కూడా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంది, భవిష్యత్తులో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఒకవేళ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నిర్మూలన చేయకపోతే నాకు తెలిసి మేబీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే పాకిస్తాన్ పూర్తిగా నిర్మూలన చేసి పాకిస్తాన్కి తగిన బుద్ధి, తగిన మూల్యం కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న ప్రజలు కూడా తెలియజేస్తారని మేము తెలుపుతున్నాం. సొంత దేశమైన పాకిస్తాన్లోనే యుద్ధం వద్దు అని, లేదంటే పాకిస్తాన్ తీసుకుంటున్న, ఆర్మీ తీసుకుంటున్న చర్యలకి నిరసన వ్యక్తం అవ్వడం, ఈ వార్తలు వింటుండే ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న పౌరుల యొక్క పరిస్థితిని అక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉగ్రవాదానికి మద్దతు తెలిపి అభివృద్ధి చెందుతున్న దేశము పాకిస్తాన్ కంటే చాలా రెట్లు అభివృద్ధిలో ముందున్న దేశం మీద దాడి చేస్తామనేది చాలా సిగ్గుమాలిన చర్య. అక్కడ ప్రజలకు స్పష్టంగా తెలుసు భారతదేశంతో మేము యుద్ధం చేస్తే మేము గెలవలేమని చెప్పి కూడా ప్రజలు అంటారు. నేను ఒక వీడియో చూసిన, వాళ్ళు ఏమంటారు అంటే మాకు యుద్ధం కాదే, 1 లీటర్ పాలు ఇయ్యని అడుగుతారు. తినడానికి వాళ్ళు తాగడానికి పాలు లేవు, తినడానికి తిండి లేదు. మా అంటే వాళ్ళు ఎన్ని రోజులు మనతో యుద్ధం చేస్తారు? మా అంటే 7 రోజులకు సరిపడంత సరికే ఉంది వాళ్ళ దగ్గర మూలధనం. అలా యుద్ధ ట్యాంకర్లో పెట్రోల్ కూడా డబ్బులు లేవు. అది చాలా పేద దేశము. ఆ పేద దేశము భారతదేశంతో యుద్ధం చేయడం అనేది ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైతే తప్ప భారతదేశానికి ఒరిగింది ఏమీ లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరం కూడా ఇక్కడ ఎన్ని సమస్యలున్నా దేశ సార్వభౌమాధికారం మీద దాడి జరుగుతుందని తెలిస్తే ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా తమ మాతృభూమిని, తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇంటి నుంచి ఒకరు ప్రతి ఒక్కరు బయలుదేరుతారు. మాతృభూమిని మించిన గొప్ప స్వర్గము ఎక్కడా లేదు. ఈ భూమి గొప్పది. ఈ భూమి కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. మేము మెజార్టీగా యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ మా మీద యుద్ధం జరిగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు ఊకోం, ప్రతిఘటించాల్సిందే, మేము పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే మా మీద దాడి జరిగితే మేము కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతాం? రాజకీయ పార్టీలుగా, సిద్ధాంతాలుగా వైరుద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ భూమి కదా, మనది కదా. మన మీద దాడి జరిగితే మేము ఖచ్చితంగా రిటైర్ చేస్తాము. 1000% 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా భారత ఆర్మీకి మద్దతుగా తెలుపుతున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, దేశంలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా మా మద్దతు ఎప్పుడు కూడా మా ఆర్మీకి ఖచ్చితంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఆజాద్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేస్తున్నాను. ప్రస్తుతం అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాల మధ్య యుద్ధాలు అనేవి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది.
అదే క్రమంలో మన భారతదేశంలో ఒకటి పక్క దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి కూడా ఇక్కడ యుద్ధం చేస్తున్నాం అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. అనేక మిస్సైళ్ళు, రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. ఇటువంటి సందర్భంలో ఈ యుద్ధాన్ని ఒక పౌర సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే, యుద్ధం అనేది ప్రజలు కోరుకుంటలేరు. యుద్ధం అనేది పాలకులు వాళ్ళ కోసం అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొద్దిమంది పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క కుహాన దేశభక్తిని చాటుకునే క్రమంలో ఇట్లాంటి యుద్ధాలను అనేకం ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఎందుకు యుద్ధం? యుద్ధం వల్ల ఏం లాభం? ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి కూడా దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది అంటున్నాం. ఉగ్రదాడి జరిగే ముందు మనం అంత లోపలికి ఉగ్రవాదులు వస్తున్నప్పుడు భారతదేశ నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? ఇంత పెద్ద సైన్యం ఉంది, ఇంత పెద్ద నిఘా వ్యవస్థ ఉంది, ప్రపంచంలోనే మనం విశ్వగురు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అదొక నిఘా వైఫల్యంతో కదా అక్కడ జరిగింది. అయితే ఉగ్రవాదులు అనే వాళ్ళు చేసే పని ఎవరు సమర్థించరు. అక్కడ సాధారణ ప్రజానికాన్ని చంపమని చెప్పేసి ఎవరు చెప్పరు. అట్లాంటి చర్య అందరం ఖండించదగ్గింది. కాకపోతే వాళ్ళు అక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పూర్వపరాలు ఏంటి, వాళ్ళ యొక్క బయోడేటా ఏంది మొత్తం క్లియర్గా బయట పెట్టి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటిది ముఖ్యంగానే ఈరోజు అక్కడటువంటి దేశం అక్కడ మతాన్ని పెంచి పోషించి అక్కడ మత కోణంలో వాళ్ళు యుద్ధాలు క్రియేట్ చేయడం, ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఒక మత కోణంలో ఇక్కడ యుద్ధం క్రియేట్ చేయడం, పాకిస్తాన్ అంటే ముస్లిము, ఇండియా అంటే హిందూ అనేటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసి హిందూ ముస్లింల మధ్య మనం యుద్ధం అనేది ఒక వాతావరణం క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కార్గిల్ జరిగింది, కార్గిల్ తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి యుద్ధాలకు కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో అమెరికా అనేటువంటిది ఆయుధ వ్యాపారాన్ని తీవ్రతరం చేస్తున్నది. ఆయుధ వ్యాపారం చేసుకుంటా ఈ ఆయుధాలు ఇరు దేశాలకు అమ్ముకుంటా, ఒకవైపు రష్యా, ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా, ఇట్లాంటి దేశాలు సామ్రాజ్యవాద దేశాలు ఈ యుద్ధాలకు ప్రధాన కారణంగా ఈరోజు కనబడతా ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో ఎవరు చనిపోయినా కూడా, ఇక్కడ మన దేశ సైనికులు చనిపోయినా కూడా సైనికుల యొక్క కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి త్యాగాలు అవసరం లేదు. మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఉంది, అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ విషయమైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాశ్మీర్ ప్రజలు ప్రతిసారి ఇక్కడ బలయ్యేది ఎవరు? కాశ్మీర్ ప్రజలు. కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాశ్మీర్ అనేటువంటిది ఒక స్వతంత్ర రాజ్యాంగం ఉంది, మేము కాశ్మీర్ ప్రజలుగానే మేము బతుకుతాం అనేటువంటి ఒక ఆలోచనగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఆకాంక్షను వాళ్ళు వెలిపిస్తున్నారు. అనేక పౌర ఉద్యమాలు కూడా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా హింస కోరుకోలే. కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు హింస కోరుకోలే. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా టూరిస్టులను ఇబ్బంది పెట్టలేదు. మీరు గమనించండి, కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు వాళ్ళు బతికేది 80% ఆఫ్ ద పీపుల్ కాశ్మీర్ వాళ్ళు టూరిజం మీద బతుకుతారు. అట్లాంటప్పుడు వాళ్ళు టూరిస్టులను ఎందుకు చంపాలనుకుంటారు? కాశ్మీర్ ప్రజలే అక్కడ సహకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉన్నది. మనకు ఇక్కడ నేవీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కూడా ఏం చెప్పిళ్ళు, వాళ్ళతో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ముస్లిం హిందూ కోణం కాదు ఇది అని చెప్పేసి అనేక ట్రోల్స్ ఆమె మీద. ఇట్లాంటి సందర్భంలో మనం ఆలోచించాల్సిందంటే ఎప్పుడు కూడా యుద్ధం వినాశనాన్ని కోరుకుంటుంది, యుద్ధం ప్రజల ప్రాణాలను తీసేస్తుంది, యుద్ధం ఆస్తుల ధ్వంసం చేస్తుంది. యుద్ధాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఏం చేయాలి? చర్చల ద్వారా ఏ విషయాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటి అంటే ఒక రెచ్చగొట్టే తత్వం, ఒక ఉన్మాద వైఖరి అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమైంది. అది భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలకైనా కానీ, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలక వర్గాలకైనా కానీ ప్రజలు కోరుకుంటారు. ఇక్కడ సినిమా యాక్టర్లు యుద్ధం చేస్తలేరు, సాధారణ ప్రజలు యుద్ధం చేస్తలేరు. కానీ యుద్ధంలో చనిపోయే వాళ్ళు ఎవరు? వాళ్ళ యొక్క తలలు ఇరిగిపడుతున్నాయి, వాళ్ళ యొక్క రెక్కలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళ యొక్క కాళ్ళు ఇరిగిపోతున్నాయి, వాళ్ళ యొక్క ప్రాణాలు తృణప్రాయంగా వాళ్ళు అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పాలకులు పెంచి పోషించే యుద్ధాలు ఇవి, ప్రజలు కోరుకున్నటువంటి యుద్ధాలు కాదు. యుద్ధం ఎప్పుడు కూడా వినాశానికే దారితీస్తుంది. కాబట్టి యుద్ధం వద్దు, మనం శాంతి ముద్దు. అదే కోణంలో మనం ఏది ఉన్న సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. యుద్ధాలు చేసుకుంటే పోతే ప్రపంచం మీద బూడి తప్ప ఏం మిగలదు. మనం గాజాను చూసినాం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చూసినాం, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసినాం. ఇట్లా యుద్ధాలు ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఈరోజు ఆయుధ వ్యాపారంలో భాగమైనటువంటి సామ్రాజ్యవాద దేశాలైనటువంటి చైనా, అమెరికానే పెంచి పోషిస్తున్నాయి. ఇటువంటి కుట్రలు మనం అర్థం చేసుకోకుండా ఏదో మనం ఒక దేశభక్తి అనేటువంటి ఒక ముసుగులో ఉన్మాదాన్ని మనం తలకెక్కించుకోవడం సరైనది కాదు. ఉన్మాదం ఎక్కించుకోకూడదు. ఎప్పుడైనా కూడా సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ఏ సమస్యకు ఎట్లా పరిష్కారం అనేటువంటిది ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. అట్లా కాశ్మీర్ సమస్యకు కానీ, లేకపోతే ఇంకొక ఈరోజు భారతదేశంలో అంతర్గత యుద్ధం జరుగుతుంది కగారు పేరు మీద, దానికి కానీ ఇలాంటి వాటికైనా ఒక పరిష్కారాన్ని చర్చల ద్వారా తీసుకోవాలి తప్ప ఇట్లా మనం ఆయుధాల వినియోగం, ఆయుధాల వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ కోసం మనం బలివాల్సిన అవసరం లేదని అభిప్రాయం. బలూచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర రాజ్యాన్ని కోరుకుంటా ఉన్నది. స్వతంత్ర రాజ్యాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళ హక్కు, వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలక వర్గాలు ఏంది, ఇప్పుడు బలూచిస్తాన్ మన మద్దతు కోరుకుంటున్నది. ఇట్లాంటి సందర్భంలో బలూచిస్తాన్ అనేది స్వతంత్రంగా ఒక తెగ, అదొక ట్రైబల్, ఒక ఏరియా. వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని వాళ్ళు కోరుకోవడం తప్పేం లేదు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ స్వయం నిర్ణయ అధికారం కోసం వాళ్ళు పోరాటం చేయడం తప్పలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రెండు
ముస్లిం తెగల మధ్య ఉన్నటువంటి ఒక పోరాటంలో భాగంగానే దాన్ని చూడాలి తప్ప వేరే ఒక ప్రత్యేకంగా అది ఒక ఉగ్రవాదమో లేదో ఇంకో సీమాంధ్ర ఉగ్రవాదమో ఉగ్రవాదాలు 3-4 రకాలు ఉంటాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం ఉంది, సీమాంధ్ర ఉగ్రవాదం ఉంది, అంతర్గత ఉగ్రవాదం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని ఒక పక్క దేశాల మధ్య ఒక సమస్య పరిష్కారంగా, భౌగోళిక సమస్య పరిష్కారం, రాజకీయ ఆర్థిక సమస్య పరిష్కారం, తెగల మధ్య సమస్య పరిష్కారంగా చూడాలి. బలూచిస్తాన్ స్వయం నిర్ణయాధికారం బలూచిస్తాన్కి అప్పచెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తాం.